అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ప్రియాంక. ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ మార్నింగ్ లేవగానే భక్షాలు చేద్దామని శనగపప్పు అయితే వాష్ చేసి నానపెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానాలని చెప్పి ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ శనగపప్పు కడిగి నానబెడుతున్నాను అనమాట. సో మంచిగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నానపెట్టాలి. సో అందుకని కడిగి ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే మంచినీళ్ళు పోసి నానపెడుతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఎప్పుడు అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు, ఈసారి అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అత్తయ్యకి హెల్త్ బాగాలేదనమాట, నేనే చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టి నానబెట్టాలి. దాని తర్వాత పిల్లల కోసం అయితే పాలు వేడి చేస్తున్నాను అనమాట. ఇద్దరికి పాలు వేడి చేసి ఫస్ట్ చిన్న డేక్షలో వేడి చేశాను. అవి పొంగిపోతున్నాయని మళ్ళీ వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి వేడి చేశాను. ఇద్దరికి పాపకి బాబుకి ఫస్ట్ అయితే పాలు ఇద్దామని వాళ్ళిద్దరికి వేడి చేసి చల్లగా చేసి హార్లిక్స్ వేసి పెడతానమాట. ఇద్దరికి పాపకి కొంచెం షుగర్ యాడ్ చేస్తాను, బాబుకి అయితే డైరెక్ట్ హార్లిక్స్ అలానే ఇచ్చేస్తాను. ఇద్దరు మంచిగా తాగుతారనమాట పాలు. ఇంకా మా బాబు అయితే వేడి చేస్తుంటే ఇట్లా ఇచ్చే వరకు వెంబడి పడుతూనే ఉంటాడనమాట. వాళ్ళకి కలిపి చల్లగా పెట్టేసి నేనైతే ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను. దాంట్లోనే ఇంకా కొన్ని పాలు యాడ్ చేసి నా కోసం అని అయితే టీ వేడి చేసుకుంటున్నాను, పెట్టుకున్నాను అనమాట. చూడండి మా వాడు ఎప్పుడు పాలు ఇస్తామని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. కిచెన్లో వచ్చి మంచిగా ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నారు. ఇంకా పాలుగా చూస్తున్నారు కదా, ఇంతే అనమాట. వాడు ఇలా తీసుకొని వాళ్ళకి కన్నా ఫాస్ట్ అనమాట, కొంచెం ఆకలైందేమో. బాబుకి పాలు పోసి ఇచ్చేసాను, వాడు వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఆగడు, పాలు ఇవ్వగానే తాగేస్తాడు. మా పాపతోనే ప్రాబ్లం అసలు. ఇప్పుడు ఆమెకు కూడా తీసుకెళ్ళిస్తాను. చల్లగా చేస్తున్నా కొంచెం, మరి వేడి ఉన్నాయి, ఎండాకాలం కదా తొందరగా చల్లగా అవుతలేవు. అలాగే నేను కూడా ఫస్ట్ టీ తాగుతున్నా. టీ తాగినాక కొద్దిసేపు ఆగి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట పిల్లలకి. నాకు ఫస్ట్ మార్నింగ్ అయితే లేవగానే పాలు ఇస్తున్నా వాళ్ళకి. చూడండి ఇక్కడైతే పిల్లలిద్దరికి పాలు పోసి ఇచ్చాను. ఫస్ట్ బాబుకి ఇచ్చాను కాబట్టి వాడిది కంప్లీట్ అయిపోయింది. పాప బాబు ఇద్దరు కలిసి టీవీ చూసుకుంటూ పాలైతే తాగుతున్నారు ఇక్కడ. గున్న ప్లీజ్ గున్న, ఎందుకు గున్న ఎక్కుతున్నావు, ఎందుకు గున్న అన్నీ చదువుతున్నావు ప్లీజ్ గున్న, ఎందుకమ్మా అన్నీ ఎక్కుతున్నావు? నేను దిగిపించా, ఎక్కుతాడు అన్నీ. దిగడానికి వస్తుంది కదా నీకు, స్టైల్ కొడుతున్నావు కదా తల్లి. ఏం చేస్తున్నావు నువ్వు ఎంతసేపు? ఈమెతో ఇదే బాధ, తాగమంటే తినమంటే అన్ని కథలు. ఏమని చెప్పు, ఏం పెట్టాలి? డ్యాన్సా? వద్దు అమ్మ పాప. గ్లోరియానా ఇంకా ఉన్నాయి నీ పాలు తాగాల, మస్తు లేట్ చేస్తుంది గ్లోరియానా. ఏంది చల్లిపోతే మాత్రం చాలా కొడతా. ఇది వచ్చేసి పాల డేక్స్ అనమాట. ముందు రోజు దాంట్లో టీ పెట్టుకొని మర్చిపోయిన, ట్యూషన్లో కూర్చొని పిల్లలు రాగానే మొత్తం మాడిపోయింది, సైడ్లకు అంతా వెళ్ళింది, మాడిపోయింది అనమాట. ఆల్రెడీ స్టవ్ పైన పెట్టినా, ఒక్కసారి మీకు చూపిద్దామని మళ్ళీ అలా చేంజ్ చేశాను. మీకు చూపిద్దామని దాంట్లో ఏం యాడ్ చేశాను అని చూపిద్దామని. దీంట్లో అయితే నేను జస్ట్ కొన్ని వాటరు కొంచెం అంతా సర్ఫ్ వేసాను అనమాట, బట్టలు నానబెట్టే సర్ఫ్. అది వేసి కొద్దిసేపు ఇది అలా స్టవ్ పైన పెట్టి పక్కన నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్ రైస్ చేస్తున్నా. అంతసేపు దాన్ని అలా మరగబెట్టాను అనమాట. చూడండి మరగబెట్టిన తర్వాత కూడా అలానే ఉంది కదా, జస్ట్ ఏం లేదు స్క్రబ్ తీసుకొని గట్టిగా రుద్దేస్తే వెళ్ళిపోతుంది. చాలా ఈజీ అనమాట. చాలామంది అలా వెళ్ళిపోదేమోనని డేక్షలు అలా వదిలేస్తారు. చూస్తున్నారు కదా, జస్ట్ అలాంటి షార్ప్గా ఉన్న దాంతో ఒక్కసారి అలా రుద్దితే ఈజీగా వచ్చేస్తుంది. సర్ఫ్ వేసి కొద్దిసేపు అట్లా మరగబెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. చాలా గట్టిగా ఉండే అనమాట, సైడ్లో అంతా వెళ్ళిపోయింది, మధ్యలో మాత్రం అలా గట్టిగా ఉండి అసలు కడగడానికి రాలేదు. చూస్తున్నారు కదా, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఇక్కడైతే ఎగ్ రైస్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ లేడు కాబట్టి నాకు, పాపకి, బాబుకి కాబట్టి కొంచెం అంతా అలా ఎగ్ రైస్ చేసుకుంటున్నాము బ్రేక్ఫాస్ట్లోకి. ఈజీగా, ఇది కూడా ఈజీగా సింపుల్గా వేస్తున్నాను అనమాట. కొంచెం అంత రైస్ ఉంటే ఒక ఎగ్స్ వేసి దాంట్లో నూడిల్స్ మసాలా వేసి సింపుల్గా చేసేసుకుంటాము. ఎప్పటికప్పుడు తినాలనిపిస్తే, ఎప్పుడన్నా స్పైసీగా అలా కర్రీ లేనప్పుడు కానీ ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను నేనైతే. ఈజీగా అయిపోతుంది. ఏదన్నా కర్రీ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే అలా ఉంటే జస్ట్ ఉప్పు, కారం, నూనె వేసి
పసుపు వేసి అలా ఎగ్స్ దాంట్లో వేసి రైస్ వేసి మళ్ళీ కొంచెం అంత వేసి అలా చేసేసుకుంటాను. చూడండి మార్నింగ్ అయితే మనం నానబెట్టుకున్నాం కదా శనగపప్పు, అదైతే ఇప్పుడు స్టవ్ పైన పెడుతుందనమాట. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిందని చెప్పి పిల్లలు మేము అందరం తినేసాము. ప్లేట్స్ కూడా వాష్ చేసుకుంటూ ఈ పనులు చేసుకున్నాను అనమాట. అన్నీ ఒకసారి అంటే టైం చాలా తీసుకుంటుందని పప్పు స్టవ్ పైన పెట్టేసి ఇక్కడైతే ఇంకా దాంట్లోకి ఏమంటారు పిండి అయితే తడుపుతున్నాను. పిండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా నానాలి కదా, సో అందుకని దానికోసం అని చెప్పి పిండి తడిపి జల్లెడ పట్టి కొంచెం మైదా పిండి కొంచెం గోధుమ పిండి అయితే నేను యూజ్ చేస్తున్నాను. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండి తడపాలన్నమాట. ఆయిల్ వేసుకున్నాను భక్షాలకి కదా, సో పిండి ఇలా ఉంటేనే కొంచెం మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం మంచిగా ఆయిల్ బాగానే పడుతుంది. సో మంచిగా ఆయిల్ వేసుకొని చూస్తున్నారు కదా చేయి మొత్తం ఆయిల్ అయింది. సో అలా వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి ఇలా బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఈ పప్పులోకి ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. సో చూడండి పప్పు అయితే మంచిగా మెత్తగా ఉడికిపోయిందనమాట. అలా ఉడికిన దాంట్లో కొంచెం అంత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఏదైతే పప్పు తీసుకున్నామో అదే బౌల్తో నేనైతే బెల్లం అయితే యాడ్ చేశాను. చూడండి అలా కట్ చేసుకున్నాను. కొంచెం గడ్డలుగా ఉంది, అదంతా కరిగే వరకు స్టవ్ పైన పెట్టుకొని కలపాలన్నమాట. ఇది కలిపి కొంచెం అసలు గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కరిగే వరకు, బెల్లం కరిగే వరకు, మంచిగా కరిగే వరకు మొత్తం అలా కలుపుకున్న తర్వాత చూడండి చూస్తున్నారు కదా మొత్తం కరిగిపోయింది. దీంట్లో ఇప్పుడు మనమైతే కొంచెం ఇలాచి ఇంకా అలాగే సోంపు, తీయ సోంపు అంటారు కదా, అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం కరిగిపోయి అలా అయితే అయింది. సో దీంట్లోకైతే కొంచెం ఇలాచి అలా కచ్చపచ్చగా దంచి వేసాను. అలాగే దీన్ని కూడా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసాను. నాకైతే బెల్లం పూర్ణం అంటారు కదా, దీన్ని చాలా లూజ్ అయిందనమాట. ఇది గట్టి పడడానికి నేను షాప్కి వెళ్ళి శనగపిండి తెచ్చి దాన్ని కొంచెం రోస్ట్ చేసి దీంట్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అయిందనమాట. ఆ టెన్షన్లో ఇదంతా షూట్ చేయలేదు నేను. ఫస్ట్ ట్రై చేస్తే అస్సలు రాలేవు. సో అందుకనే చెప్తున్నాను. అలా లూజ్ అయిన తర్వాత నేను దాంట్లో కొంచెం శనగపప్పు పిండి అయితే యాడ్ చేశాను. దాని తర్వాత మంచిగా వచ్చినాయి అనమాట. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది శనగపిండి యాడ్ చేసిన తర్వాత. భక్ష్యాలు అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చాయన్నమాట. చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్, కాకపోతే బెల్లం కొంచెం ఎక్కువైనట్లుంది, అందుకని పాకం అలా వచ్చింది. చూస్తున్నారు కదా చాలా మంచిగా వచ్చినాయి. అవి చేస్తుంటే మా వాళ్ళు అయితే ఇక్కడ ఫైటింగ్ చేసుకుంటున్నారు ఇద్దరు. నేను వచ్చేసరికి నేను కిచెన్లో ఉన్న, వీళ్ళిద్దరు అయితే ఇక్కడ కొట్టుకుంటున్నారు అనమాట. అస్సలు మా వాడు చూస్తున్నారు కదా వాళ్ళ అక్కని ఎట్లా కొడుతున్నాడు. ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే ఏది చేస్తే అది చేస్తా అంటాడు రౌడీ ఫెలో. ఇలా అయితే గడిచిందనమాట మా డే. ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ అక్క మొత్తం ఇక వాళ్ళ తమ్ముడు చేసిన అన్నీ కంప్లైంట్ చేస్తుంది. తమ్ముడు కొట్టిండని. వాడైతే అలిగి వాడిని ఎత్తుకోలేదని చెప్పి వాడు సైడ్కి నించొని చూస్తున్నాడు. వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఆమెను ఎత్తుకొని బుజ్జగిస్తుండ అనమాట. నేను కొట్టలేదు అని చెప్తుండే, నేను కూడా వాడే కొట్టిండని కంప్లైంట్ చేస్తున్నా వాళ్ళ డాడీకి. సో ఇలా మార్నింగ్ అయితే ఇలా గడిచిందనమాట. ఆ రోజు మాకు ఫుల్ బిజీగా ఉండే, ఇంకా తర్వాత షూట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మా వ్లాగ్స్ మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.